కరీంనగర్లోని ప్రధాన రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ గుంతలు పడ్డాయి. దీంతో ఈ రహదారిలో ప్రయాణాలు చేసే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఇదే వాహనదారుల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలో గుంతల్లోకి నీరు చేరడంతో వాహనాలు అందులో ఇరుక్కుపోతున్నాయి. ఇటీవల ఏకంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ సైతం రోడ్లపై పడ్డ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే రోడ్లపై గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు ఉండటంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంతలమయమైన కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ సిరిసిల్ల రహదారిపైన జర్నీ చేయాలంటే నరకం అనుభవించాల్సిందే. వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఈ రహదారిపైన జర్నీ చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూడవచ్చు. ఒక వర్షం పడితే చాలు ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోతుంది. గుంతలమయమైనటువంటి ఈ రహదారిలో ఎక్కడ హోల్స్ ఉన్నాయి అనేది వాహనదారులు గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. దాదాపు 700 మీటర్ల పొడవు అంతా కూడా రోడ్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వాహనదారులంతా కూడా అతి కష్టంగా డ్రైవింగ్ చేసుకుంటూ వారంతా కూడా ఆ దారిని దాటుతున్న పరిస్థితి. పూర్తిగా గుంతలమయమైనటువంటి రహదారిని మనం చూడవచ్చు. వాహనదారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ వారిని గుంతలను తప్పించుకుంటూ వాహనాలు డ్రైవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడవచ్చు. నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ సిరిసిల్ల కరీంనగర్ రహదారి పైన ఇటు వీఐపీలే కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ రహదారి పైన నిత్యం జర్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఈ రహదారి అయితే మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదు. దాదాపు అడుగు లోతు గుంతలు ఉంటాయి. ఎక్కడ గుంత ఉందో గుర్తించడం కొంత వాహనదారులకు కష్టంగా ఉంటుంది. చాలా వాహనాలన్నీ కూడా ఆ గుంతల్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భంలో చాలామంది వ్యయ ప్రయాసాలు కూర్చి ఆ వాహనాలను బయటికి తీయాల్సి వస్తుంది. ఇటువైపే కాదు, ఇటు కరీంనగర్ వచ్చే వాహనాల రహదారి పైన కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. మనం సిరిసిల్ల వైపు మార్గం వైపు వెళ్ళేటువంటి రహదారి పైన దాదాపు అడుగు లోతు గుంతలన్నీ కూడా పెద్ద ఎత్తున తయారు కావడం జరిగింది. ఇటు గ్రానైట్ పరిశ్రమలతో పాటు భారీ వాహనాలన్నీ కూడా ఈ రహదారిపైనే వెళ్తుంటాయి. గ్రానైట్ లారీలతో ఎక్కువగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని చెప్పి ఈ ప్రాంతవాసులు చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ లారీల కారణంగానే ఈ రోడ్డు ధ్వంసమైందని చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ రోడ్డును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం మాత్రం విఫలమేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి రోజున ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈ గుంతల్లో ఇరుక్కుపోవడంతో ఆ వాహనాన్ని చాలా కష్టం మీద కార్యకర్తలంతా కూడా బయటికి తోసి తీయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వర్షం కురిసిన సందర్భంలో మాత్రం ఎక్కడ ఏ గుంత ఉందో అని చెప్పి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా వరద నీరంతా కూడా రోడ్డు పైనకు చేరుతుంది. ఆ సందర్భంలో గుంతను గుర్తించడం వాహనదారులకు చాలా కష్టంగా ఉంటుంది. దీంతో వాహనాలన్నీ కూడా ఆ గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి. అందులో నుంచి బయటకు రావాలంటే వారు పెద్ద సాహసమే చేయవలసి ఉంటుంది. కొంచెం డ్రైవింగ్లో నైపుణ్యత లేకపోతే మాత్రం ఆ గుంతల్లో పడి వాహనాలు కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత వాహనాలు కూడా తమకు ఇటువంటి మార్గం గుండా డ్రైవ్ చేస్తే మాత్రం ఆ వాహనాలు రిపేర్కి వస్తున్నాయని చెప్పి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాహనదారులు అంతా చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఎలా వాహనాలు రోడ్లపైకి ఇలా కట్టింగ్ చేసుకుంటూ వస్తే తప్పించి వారు ఆ గుంతలను దాటేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. చాలా సందర్భాల్లో 2 వీలర్స్ పైన జర్నీ చేసే వాహనదారులు మాత్రం ఆ గుంతల్లో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా వాహనాలు ఆ గుంతల్లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు చాలా మార్లు ఈ ప్రాంతవాసులంతా కూడా విన్నవించుకున్నప్పటికీ ఈ రహదారిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలే అని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ ఇందులో ఇరుక్కుపోవడంతో బండి సంజయ్ కూడా ఇటు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ రోడ్డు మరమ్మతు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు ఆదేశాలు బేఖాతరు చేయడం కారణంగానే ఈ రోడ్డు అంతా కూడా మరమ్మతుకు నోచుకోవడం లేదు. పూర్తిగా ఇదంతా కూడా భారీ వాహనాలు ఈ రహదారి పైన ప్రయాణిస్తుంటాయి కాబట్టి వీటికి శాశ్వత పరిష్కారంగా కేవలం తార్ రోడ్డు కాకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. వాహనదారులంతా మనం చూడవచ్చు. ఒకసారి వాహనదారులు ఏ రకంగా వారు ఆ గుంతలను దాటుకుంటూ వారంతా కూడా రోడ్డు పైన జర్నీ చేస్తున్నారో చూడవచ్చు. కొన్ని
భారీ వాహనాలు అయితే కొంత సులువుగా దాటే అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న వాహనాలు, చిన్న కార్లు కావచ్చు, అదేవిధంగా టూ వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, అవన్నీ కూడా ఆ గుంతల్లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. రోడ్డు దాటాలంటే, ఈ రోడ్డు పైన జర్నీ చేయాలంటే వాహనదారులు కొంత భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ వాహనాలను కూడా అందులో గుంతల్లో పడితే మాత్రం తమకు కొంత వాహనాలు ఇరిగిపోయే టైర్ కావచ్చు, కొంత ఫ్రంట్ కావచ్చు, ఫ్రంట్ భాగం కావచ్చు, ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల కూడా ఆ గుంతలు ఇరుక్కుపోయి వాహనాలకు సంబంధించినటువంటి టైర్లకు సంబంధించి ఆ గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి. అవన్నీ కూడా మరమ్మతులు చేయాలంటే కొంత ఆర్థికంగా నష్టం జరుగుతుందని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. మొత్తానికైతే సిరిసిల్ల, కరీంనగర్ ఈ రహదారి పైన జర్నీ చేయాలంటే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే అధికారులు ఇప్పటికైనా ఈ రహదారిని మరమ్మతు చేస్తారా, లేకపోతే వారి నిర్లక్ష్యానికి మరొక నిదర్శనంగా ఈ రోడ్డును వదిలిపెడతారా వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.